నాకు వాటర్ అవుతుంది, మీకు ఎవరైనా వాటర్ ఇవ్వగలుగుతారా? ఎవరైనా పర్లేదు. ఓకే, నేనేం అడిగా మరి నాకు బాటిల్ ఇచ్చారు. హలో, అర్థమవుతుందా అండి? నేనేం అడిగా? ఇదేమి ఇచ్చారు నాకు? వాటర్ బాటిల్ ఇచ్చారు. ఇదేంటి? నాకు వాటర్ తెచ్చేవాళ్ళుగా. నేను అడిగింది ఏంటి చెప్పాలి? వాటర్. నాకేమి ఇచ్చారు? బాటిల్ ఇచ్చారు. అయితే ఇప్పుడు మనం అన్నం తినాలంటే ఏం కావాలి? ప్లేట్ కావాలి. మనం నీళ్ళు తాగాలంటే ఏం కావాలి? గ్లాస్ కావాలి, అవునా? అయితే నేను అంటాను, మనకి ఇప్పుడు నిత్య జీవం కావాలంటే ఎవరు కావాలి? యేసయ్య కావాలి. అయితే ఆ నిత్య జీవాన్ని పొందుకోవడం నీ వల్ల కాదని ఆ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఈ యేసయ్య అనే బాటిల్లో నిత్య జీవాన్ని తీసుకొచ్చి నీ దగ్గరికి వచ్చాడు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. నీకు ఇప్పుడు నిత్య జీవం కావాలంటే ఏం కావాలి? ఫస్ట్ యేసయ్య కావాలి, అవునా? నాకు వాటర్ కావాలంటే ఏం కావాలి చెప్పండి? బాటిల్ కావాలి, గ్లాస్ కావాలి. అయితే ఆ యొక్క దీంట్లో ఉన్న దాహము, నేను ఆ యొక్క వాటర్ నేను తాగి నా దాహం తీర్చుకోవాలి అంటే నాకు పట్టుకోవడానికి, దీన్ని స్టోర్ చేయడానికి ఒక వస్తువు కావాలి, అవునా? ఈ వస్తువుని, ఈ యొక్క పైన ఉన్నటువంటి దానిని, బాటిల్ని మీరు యేసయ్య అనుకోండి, దీని లోపల ఉన్నది నిత్య జీవం అనుకోండి. ఇప్పుడు నిత్య జీవం మన దగ్గర రావాలంటే మనకేం కావాలి? యేసయ్య కావాలి. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే నిత్య జీవాన్ని మనం పొందుకోవడం మన వల్ల కాదని యేసయ్యను ఆయన పంపించాడు. ఇప్పుడు మనం ఎవరిని అంగీకరించాలి? ఎవరికి అప్పగించుకోవాలి? ఎవరికి అప్పగించుకోవాలండి? యేసయ్యకు అప్పగించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.